తర్వాత భారతీయ కథల్లో శివుడు పశుపతి అయ్యాడు. జంతువుల ప్రభువుపై అధికారం ఒక శాంతమైన రాజులా ఉన్న ఒక వ్యక్తిని కార్ చేసినట్టుగా ఉంటుంది. జంతువులు కేయాటిక్ గా కాకుండా పద్ధతిగా అరేంజ్ చేసినట్లు ఉన్నాయి. కూర్చున్న పద్ధతి చాలా ఉద్దేశపూర్వకమైంది. ఈ కాంపోజిషన్ మొత్తం ఆచారాన్ని లేదా అధికారాన్ని చూపిస్తుంది. మామూలు మనిషి బొమ్మ కాదు, ఇది ఒక దైవ సంబంధమైన లేక సెమీ దైవ సంబంధమైన వ్యక్తికి చిహ్నం. బొమ్మ పైన ఇంకా అర్థం తెలియని సింధు లిపిలో ఏదో గుర్తులున్నాయి. వాటి అర్థం ఇంకా మనకి తెలియదు, ఎవరికి తెలియదు ఆనెస్ట్లీ. అది మేబీ ఒక పేరైనా, ఒక బిరుదైనా, ఒక మంత్రమైనా, లేక ఒక తెగ గుర్తైనా అయ్యుండొచ్చు. ఈయన మామూలు మనిషి కంటే గొప్పవాడు. అందులో ఒక లేబుల్ పెట్టాలి అని వాళ్ళు స్పష్టంగా అనుకున్నారు. సో అది మాత్రం కన్ఫర్మ్. మరి ఇది నిజంగా శివుడేనా? టెక్స్ట్ బుక్స్ అయితే సేఫ్ ఆన్సర్స్ ఇస్తాయి, మేము నిరూపించలేము, లిపిని ఇంకా అర్థం చేసుకోలేదు, దీని అర్థం ఖచ్చితంగా తెలియదు అని. కానీ కొంచెం నిజాయితీగా సూటిగా ఆలోచించండి. క్రీస్తు పూర్వం 2300 నాటి ఒక బొమ్మ యోగా ఆసనాల్లో కూర్చున్నాడు. పొడుస్తున్న చంద్రుడు లాంటి గుర్తు పెట్టుకున్నాడు. 3 మొహాలున్నాయి. తన చుట్టూ అన్ని పెద్ద జంతువులున్నాయి. చాలా శాంతంగా అదుపులో ఉన్నాడు. సాధారణ ప్రజల ఇళ్లలో దొరుకుతుంది. ఈ ఐకాన్ సింధు ప్రాంతంలోని పెద్ద పెద్ద సిటీస్ మొహంజదారో, హరప్పాలో దొరికింది. అంటే ఈ